మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు నేడు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఓసారి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ను కలిసి నివేదికలు అందించిన హరీష్ రావు ప్రాజెక్టుపై మరింత సమాచారం అందించేందుకు సమయం కావాలని కోరారు. హరీష్ రావు అభ్యర్థనకు పీసీ ఘోష్ ఓకే చెప్పడంతో బీఆర్కే భవన్లో ఘోష్ తో హరీష్ కలవనున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు నేడు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఓసారి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ను కలిసి నివేదికలు అందించిన హరీష్ రావు ప్రాజెక్టుపై మరింత సమాచారం అందించేందుకు సమయం కావాలని కోరారు. ఇక హరీష్ రావు అభ్యర్థనకు పీసీ ఘోష్ ఓకే చెప్పడంతో బీఆర్కే భవన్లో ఘోష్ తో హరీష్ రావు భేటీ కానున్నారు. హరీష్ రావు భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, మరోసారి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కానున్నారు. ఎటువంటి సమాచారం అందజేసే అవకాశం ఉంది? లక్ష్మీ దుర్గా ఈ రోజు హరీష్ 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ను కలవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. వాస్తవానికి నిన్న కలవాల్సి ఉంది. నిన్న కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ వెళ్ళి పరీక్షలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో రాలేని చెప్పి మళ్ళీ సమాచారం అందించారు. ఈ రోజు వస్తానని చెప్పి కమిషన్ కు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు ఉదయం 11 గంటలకి కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. వాస్తవానికి గతంలోనే ఒకసారి జూన్ 3వ తేదీన ఒకసారి హరీష్ రావు హాజరయ్యారు. అప్పుడు కమిషన్ నోటీసులు ఇచ్చింది, హాజరు కావాలని చెప్పి కోరింది. ఆ మేరకు కమిషన్ ఎదుట హాజరయ్యారు. అప్పుడు దాదాపుగా స్థల మార్పు కావచ్చు, దానికి అనుమతులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మొత్తంగా 20% అందించి సమాధానాన్ని రాబట్టి వాటిని రికార్డు చేశారు కమిషన్ చైర్మన్. అయితే ఈ సందర్భంలోనే కొంత వివాదాస్పద కాంట్రవర్సీ కూడా నచ్చింది. ఆనాడు క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు అసలు వేటికి కూడా క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేటువంటి విమర్శలు కూడా చేశారు. అవసరమైతే తాను కూడా లేఖను రాస్తానని చెప్పారు. ఆ మేరకు లేఖను కూడా కమిషన్ చైర్మన్ కు రాసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో హరీష్ రావు మళ్ళీ మరికొంత సమాచారం ఇవ్వడం కోసము తనకు టైం కావాలని చెప్పి స్వయంగా కమిషన్ చైర్మన్ ను విజ్ఞప్తి చేశారు. అందులో ఈ తేదీలకు సంబంధించి స్థలమార్పులకు సంబంధించి మరికొంత సమాచారం తన వద్ద ఉంది, అందజేస్తాను, టైం కావాలని చెప్పి స్వయంగా కాళేశ్వరం కమిషన్ ను విజ్ఞప్తి చేశారు. సో ఆ విజ్ఞప్తి మేరకే ఈ రోజు స్వయంగా హరీష్ రావు కలవబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ క్యాబినెట్ అప్పటి క్యాబినెట్ మినిట్స్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా డిజైన్లకు సంబంధించినటువంటి అప్రూవల్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సివిల్ హ్యాపీ నుంచి ఇక్కడ మేడిగడ్డకు స్థలాన్ని మార్చేటువంటి విషయంలో అప్పుడు ఇచ్చినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కు సంబంధించినటువంటి అంశాలపైన మరికొంత సమాచారాన్ని ఆయన కాళేశ్వరం కమిషన్ కు లిఖితపూర్వకంగా స్వయంగా కలిసి అందజేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవానికి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే దాదాపుగా పూర్తయిపోయింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఇంజనీర్లు, అధికారులతో పాటుగా చివరిగా మొన్న జూన్ మాసంలో కేసీఆర్ ని, హరీష్ రావుని, ఆనాటి ప్రభుత్వం పెద్దలు ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా పిలిచి విచారణ చేశారు. దాంతో దాదాపుగా ముగిసిందనే భావించారు. కానీ ఇప్పుడు తానే స్వయంగా కలిసి హరీష్ రావు కొంత సమాచారం ఇస్తారని చెప్పి కోరి ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకొని మరి కమిషన్ ముందుకు రాబోతా ఉన్నారు ఈ రోజు.